Everyone, next most important concept in Python లో సో ప్రింట్ ది స్టార్స్ ఆర్ పిరమిడ్ ప్యాటర్న్స్. సో ఇక్కడ మనకు పిరమిడ్ ప్యాటర్న్లోనే నాట్ ఓన్లీ పిరమిడ్ ప్యాటర్న్, బటర్ఫ్లై ప్యాటర్న్, రైట్ ట్రయాంగిల్, లెఫ్ట్ ట్రయాంగిల్. సో ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం ప్రింట్ చేయమని కంపల్సరీ 99% క్వశ్చన్ అండి, లైక్ విప్రో టీసీఎస్లో. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ టు ఎండ్ వరకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ స్కిప్ చేయకుండా చూడండి. ఆఫ్టర్ దట్ నేను ప్రాక్టికల్గా కూడా రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, యూజర్ చాయిస్గా మనం 2 వేస్లో ఇవ్వచ్చు కదా, బై త్రూ కీబోర్డ్ ద్వారా, లేదంటే డిఫాల్ట్గా మనం డిక్లేర్ చేసేయచ్చు నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది. ఇక్కడ మనం ఫస్ట్ యూజర్ చాయిస్గా అవుట్పుట్ మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ మనం రోస్ని మనం ఎంటర్ చేయమంటే ఆటోమేటిక్గా కాలం కూడా రిలేటెడ్గా రోస్కి ఉంటుంది కాబట్టి, సో దానికి సెపరేట్గా మనం ఏమి ఎంటర్ చేయమని అడగవసరం లేదు. సో ఇక్కడ మనం యూజర్ అవుట్పుట్లో స్టార్టింగ్ నుండి లాజిక్గా ఆలోచించి ప్రోగ్రామ్ అనేది చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మన అవుట్పుట్లో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్, ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాం, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది 5 అనేది n అవుతుంది. సో ఇక్కడ మనం n అని ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే n ఇచ్చారో అది మనం ఫర్ లూప్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రైట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇనీషియల్గా ఇండెక్స్ అనేది 0, 1, 2, 3, 4, 0తో స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అవుతుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనం చూసినట్టయితే హారిజాంటల్గా ఉన్నవి రోస్. సో ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ రోస్ని ఐతో రిప్రజెంట్ చేస్తాము, కాలంని వెర్టికల్గా ఉన్నవి కాలంతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ లూప్ అనేది జే. సో 2 లూప్స్, నెస్టెడ్ లూప్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాము. హారిజాంటల్గా ఉన్నది రోస్, వెర్టికల్గా ఉన్నది కాలమ్స్. సో ఇక్కడ మనకి స్టార్ని ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్పేసెస్ అనేది తీసుకుంది 1, 2, 3, 4. ఫస్ట్ ఐ వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ మనకి 4 స్పేసెస్ తీసుకుంది. నెక్స్ట్ రో ఐ వాల్యూ 1 అయ్యేటప్పుడు ఇక్కడ మనకి 3 స్పేసెస్ తీసుకుంది, ప్రింట్ చేసింది. దెన్ ఐ ఈక్వల్ టు 2, సో ఇక్కడ 2 స్పేసెస్ తీసుకుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 3, 1 స్పేస్. ఐ ఈక్వల్ టు 4, 0 స్పేస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఐ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంటే ఇక్కడ స్పేసెస్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ కండిషన్ ఏంటి, యూజర్ ఇచ్చిన n మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరిగేటప్పుడు ఐ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 4, 3, 2, 1. సో ఇక్కడ 1 డిక్రీజ్ అవుతుంది కాబట్టి -1. సో ఈ లాజిక్ అనేది మనం ఫర్ లూప్లో యూజ్ చేయాలి స్పేసెస్ గురించి. నెక్స్ట్ సో జే వాల్యూ మనకి స్టార్స్ కాలం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఐ వాల్యూ ఈక్వల్ టు 0 రోలో కాలం 0 రోలో మనకి స్టార్ ప్రింట్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 అనేటప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ఒక్క స్టార్, సింగిల్ స్టార్ ఉంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 1 వచ్చేటప్పుడు 2 స్టార్స్, ఐ ఈక్వల్ టు 2 అయ్యేటప్పుడు 3 స్టార్స్. సో ఐ ఈక్వల్ 3 అయినప్పుడు 4. సో ఇక్కడ 1, 2, 3, 4, 5. సో ఈచ్ అండ్ ఎవ్రీ రో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరిగేటప్పుడు స్టార్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఐ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి i+1. సో ఈ లాజిక్ ఫర్ స్పేసెస్. సో ఇక్కడ మనం స్పేస్ని డిక్రీజ్ చేయడానికి ఈ లాజిక్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ i+1 అనేది స్టార్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు లాజికల్గా మనం థింక్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో ప్రింట్ అవ్వాలి అంటే మనం ఒకటి టెక్స్ట్ అనేది ఇవ్వడం కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ n ఈక్వల్ టు, సో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఇన్పుట్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్
సో ఇక్కడ చూడండి, యూజర్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. సో ఈ స్ట్రింగ్ ఫార్మేట్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఇంటీజర్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈ ఇంటీజర్ ఫార్మేట్ని n అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో దట్ నేను ఇక్కడ n అనేది రాశాను. సో క్లియర్ అయింది కదా ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి హౌ మెనీ రోస్ వీ వాంట్. సో ఇక్కడ మనకి ఎన్ని స్టార్స్, రోస్ యొక్క స్టార్స్ అనేది ఎన్ని రోస్ మనకి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ i in range n. సో ఇక్కడ అర్థం అవడం కోసం మీకు హౌ మెనీ రోస్ యు వాంట్, నెక్స్ట్. సో ఇప్పుడు మనకి రోస్ ఎన్ని కావాలో ప్రింట్ చేసాం. ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు స్పేసెస్. సో స్పేసెస్ కోసం టూ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేయాలి. స్పేసెస్ కోసం ఒక లూప్ ఒకటి, నెక్స్ట్ స్టార్స్ కోసం ఎనదర్ లూప్ ఒకటి. సో ఇప్పుడు మనం స్పేసెస్ గురించి ప్రింట్ చేస్తున్నాం. సో ఫర్ j in range. సో ఇక్కడ రేంజ్ స్పేసెస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 ఎంటర్ చేశాను అనుకోండి, n వాల్యూ -1 i వాల్యూ 0 ఫస్ట్, నెక్స్ట్ 1. సో ఇక్కడ 4 అంటే ఫస్ట్ i = 0 అయినప్పుడు 4. ఆఫ్టర్ దట్ i = 1 వచ్చింది అనుకోండి. సో n - 5 - 1 - 1 ఈ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. అక్కడ 3 స్పేసెస్. నెక్స్ట్ i = 2 వచ్చేటప్పుడు 5 - 2 - 1. సో ఇక్కడ అవుట్పుట్ 2. నెక్స్ట్ i = 3 అయ్యేటప్పుడు 5 - 3 - 2 1 సారీ, ఇక్కడ 1 వస్తుంది. i = 4 వచ్చేటప్పుడు 5 - 4 - 1. సో ఇక్కడ 0 వస్తుంది. అంటే 4కి వచ్చేసరికి 0 స్పేసెస్ అవసరం లేదనమాట. సో ఈ విధంగా ఈ ఫార్మాట్ మన స్పేసెస్ అప్లై చేయడం కోసం ఇక్కడ నేను n - i - 1. ఓకే. నెక్స్ట్ వాల్యూని స్పేసెస్ ప్రింట్ చేయడం కోసం ప్రింట్ ఫర్ స్పేసెస్, ఇది స్పేసెస్ కోసం ఇక్కడ ఎండ్ పారామీటర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎండ్ పారామీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఎండ్ పారామీటర్. సో ఫస్ట్ లైన్లో ఫస్ట్ స్పేస్ మనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కర్సర్ అనేది డౌన్కి నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా సేమ్ లైన్లోనే స్టే చేసి ఓకేనా. సో ఆఫ్టర్ ప్రింట్ ది స్పేస్ కీప్ కంట్రోలింగ్ ది సేమ్ లైన్ ఓకేనా. నెక్స్ట్ లైన్లో స్పేస్ కోసం కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ మనం ఎండ్ పారామీటర్ అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ సో దిస్ ఫర్ లూప్ ఫర్ ప్రింట్ స్పేసెస్. ఓకే. నెక్స్ట్ ఫర్ లూప్ j in range. ఇక్కడ స్టార్స్ ప్రింట్ చేయడం కోసం మన కండిషన్ ఏం చెప్పాం, స్టార్స్ టు ప్రింట్ i + 1. సో అంటే i వాల్యూ 0 అయినప్పుడు 1 స్టార్, i వాల్యూ 1 అయ్యేటప్పుడు 2 స్టార్స్, i వాల్యూ 2 అయ్యేటప్పుడు 3 స్టార్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి i + 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం i + 1 ఓకే కాలం పెట్టాలి, లేదంటే మనకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనం స్టార్ ప్రింట్ చేయడం కోసం ప్రింట్ స్టార్ ఎండ్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడ మనం ప్రింట్ స్టార్స్, ఈ లూప్ మనకి స్టార్స్ ప్రింట్ చేయడం కోసం. నెక్స్ట్ ఫైనల్గా ఒక ప్రింట్ అనేది మనం ఇవ్వాలి. ఎందుకోసం అంటే చెప్తాను. సో దిస్ ఈజ్ ఫర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 1 రో. సో 1 రో కంప్లీట్ అయిన తర్వాత
వన్ రో ఇటరేషన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆల్ స్టార్స్ అండ్ స్పేసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రింట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశాను. సో దిస్ ఈజ్ ది ప్రింట్ ది పిరమిడ్ ప్యాటర్న్ అండ్ అవుట్పుట్ ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా డౌట్ క్లారిఫై అయిపోతే వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఆఫ్టర్ దట్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ సేమ్ మనం ఏదైతే రైట్ చేసాం ప్రోగ్రామ్ యూజర్ చాయిస్గా ఎంటర్ ది నెంబర్ అని అడుగుతుంది. నెక్స్ట్ దిస్ ఫర్ లూప్ ఫర్ ది రోస్ అండ్ దిస్ ఫర్ లూప్ ఫర్ ది కాలమ్స్. ఓకేనా. సో దిస్ ప్రింట్ ఫర్ స్పేసెస్, దిస్ ప్రింట్ ఫర్ స్టార్స్. ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్, ఇక్కడ నేను 5 ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ 5 లైన్స్ స్టార్స్ మనకు ప్రింట్ చేసింది. నెక్స్ట్ అగైన్ 10 ఇస్తున్నాను నేను. సో ఇక్కడ 10 లైన్స్ ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది పిరమిడ్ ప్యాటర్న్. థ్యాంక్ యూ.